అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి ఆదివారం రోజు వీడియో. ఉదయాన్నే యథావిధిగా మొత్తం ఇళ్ళల్లో అందరి పనులు ఉన్నట్లే మన ఇంట్లో కానీ పనులు ఉదయాన్నే లేవడం, నిద్ర లేవడం, ఒకరు మొహం కడుక్కొని వంటింట్లోకి వెళ్ళిపోతాం. ఒకరు స్నానం చేసి యోగాలు చేసుకొని ధ్యానం చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటాం. మన లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ కుటుంబ అలవాటుని బట్టి కొంతమంది టైం బట్టి చేసుకుంటూ ఉంటాము. నేను మీకు ఒకటి చూపిస్తాను. చిన్నది ప్లాస్టిక్ది పూలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అంటే అది వచ్చేసి చీలింది. కొంచెం మట్టి వేసేసి దాంట్లో చిన్న ఆకు, ఈ చెట్లో ఆకు తీసేసి చెక్కినాను. అది వచ్చి స్నేక్ ప్లాంట్ పెట్టింటే దాంట్లో చిన్న ప్లాస్టిక్ది అది బాక్స్, దాంట్లోకి తులసి ఇత్తనంగానే పడింది. తులసి మొక్క, స్నేక్ ప్లాంట్ రెండు ఎంత బాగా వచ్చినాయంటే అంత చక్కగా వచ్చినాయి. అంత చిన్న దాంట్లో కానీ అంత బాగా వచ్చినాయి. పడేద్దామని ఫస్ట్ తీసుకున్నాను. మట్టేసి స్నేక్ ప్లాంట్ పెడదాము, ఎప్పుడన్నా ఇంట్లో అక్కడక్కడ పెట్టుకుంటే మంచిది కదా, అది మంచి ఆక్సిజన్, మనకు చెడు ఆక్సిజన్ పీక్కొని మంచి ఆక్సిజన్ వదులుతుందంట కదా స్నేక్ ప్లాంట్. అందుకు ఇంట్లో కిచెన్లోనో ఎక్కడన్నా పెడదామనేసి పెట్టినాను. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. తులసి కానీ మొక్క బాగా పెద్దగానే అయింది. నేను 4-5 రోజుల కింద చూసిన చిన్నగా ఉండే, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఆ మొక్క స్నేక్ ప్లాంట్ అదే ఎంత పెద్దగా స్నేక్ ప్లాంట్ అయింది, మొక్క అయింది. రెండు తగులుకుంటున్నాయి. చిన్నది కదా పాపం, నేల దానికి ఏర్లు పోయేకి కానీ ఇబ్బంది కదా, అయినా బాగా వచ్చింది. ఏ చెట్టు పెట్టినా బాగా వస్తున్నాయిలేండి. మనం ఈరోజు నాకు తెలిసిండే పసుపు కుంకుమ గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక వీడియోలో పసుపు గురించి మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో కుంకుమ గురించి మాట్లాడుకున్నాం. నాకు తెలిసిండే చిన్న విషయము, ఏ కార్యం చేసినా ఏ పని తలపెట్టినా మనకు పసుపు కుంకుమ అనేది మన భారతీయులకు కంపల్సరిగా ఉంటుంది. మనకు నుదుటిన కుంకుమ పెట్టుకుంటే ఏ పని అయినా కానీ జరుగుతుందంట. అంత విలువంట కుంకుమకు ఉండేది. కుంకుమ పసుపుకు ఉండే లక్షణం అంట. మనము పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ మగవాళ్ళు కానీ చాలా కోపంగా ఉంటారు చూడండి, పిల్లలు కానీ కోపంగా ఉంటారు చూడండి. వాళ్ళు ప్రతిరోజు కుంకుమ ధరించడం వల్ల కానీ వాళ్ళ కోపం అనేది రోజు క్రమేమీనా తగ్గుతూ వస్తుందంట చూడండి. నేను ప్రవచనాల్లోనూ చాలా వీడియోల్లో విన్నాను. చాలా మంచి విశేషమైన ఫలితాలు ఉన్నాయి. నుదుటిన కుంకుమ పెట్టుకొని పూజా గదిలో దీపారాధన చేసుకున్నా కానీ అంతే మంచి ఫలితం ఉంటుందంట. దేవాలయానికి వెళ్ళినా కుంకుమ పెట్టుకొని పోతేనా భగవంతుని అనుగ్రహం మనకు ఉంటుందంట. చిన్న పొరపాట్లే మనం చేయడం వల్ల మనకు పెద్ద పెద్ద అనర్థాలు వస్తాయి. ఇట్లా చిన్నవి నుదుటిన కుంకుమ, దీపారాధన, తెల్లవారుజామున లేసి దీపారాధన, 7 లోపల స్నానం చేసి వంట చేసుకునేటివి, ఇట్లాంటివన్నీ చిన్న తప్పులే మనకు పెద్ద పెద్ద అనర్థాలకు వస్తాయి. మన శత్రువులు కానీ మన నుదుటిన కుంకుమ ఉంటేనా మన కళ్ళ చూస్తానే వాళ్ళు శాంతి పడతారంట, శాంతంగా మాట్లాడతారంట. వచ్చి వాళ్ళతో చాలా గొడవ పెట్టుకోవాలి, వాళ్ళతో గొడవ అంటే అట్లా ఇట్లా పెట్టుకోకూడదని వచ్చేవాళ్ళు కానీ మన నుదుటిన కుంకుమ ఉంటేనా ఆ కుంకుమ చూసి శాంతంగా ఉంటారంట చూడండి. అంత విశేషమైన ఫలితం ఉందంట కుంకానికి. ఇంట్లో తరచూ గొడవలు అవుతా ఉంటాయే, వాళ్ళు కానీ అంతే. మగవాళ్ళకు మీరెంట పడైనా కానీ కుంకుమ పెట్టండి, మరి వాళ్ళు శాంతంగా కోపం అంతా క్రమేమీనా తగ్గుతూ వస్తారంట. కుంకుమకు అంత విశేషమైన ఫలితం ఉందంట. ఇంకా వచ్చేసి కుంకుమ వచ్చేసేసి మన ఆరోగ్యంగానే కుదుటపడుతుందంట చూడండి. ఇట్లా చిన్నవి చేసుకుంటా ఉంటేనే మనం వచ్చేసి కుంకుమ నుదుటన పెట్టుకోవడం వల్ల ఈరోజు ఉదయం పెట్టుకున్నామంటే ఆ రోజు అంతా మనము మజ్జు అనేది మనలో బాగా ఎనర్జీగా శక్తివంతంగా ఉంటామంట చూడు. మన నుదుటిన కుంకానికి అంత ఫలితం ఉంది. మళ్ళీ వచ్చి పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం వల్ల కానీ మనకు సౌభాగ్యం కానీ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడంట. అది ప్రతి ఒక్కరము మనం నుదుట్లో కుంకుమ పెట్టుకుంటాము. ఇంకెక్కడన్నా బయటికి పోయినప్పుడు తిలకము కుంకుమ వాడతాను. నేనైతే ఎక్కువ వాడతాను. స్టిక్కర్ అనేది బయటికి ఫంక్షన్లకు అట్లా పోయినప్పుడు పెట్టుకుంటాను. మళ్ళీ కుంకుమ కానీ కొంచెం పెట్టుకుంటా, మళ్ళీ పాపిట్లో కానీ కుంకుమ ధరిస్తాను. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు మంచిదంట, ఆరోగ్యం కుదుటపడుతుందంట.
మన మీద కోపమున్నా కోపాలు తగ్గుతాయంట. మనకి ఇట్లా చిన్న చిన్న సమస్యలు తీరినా చాలు కదా, మనం ఎంతో బాగుంటాము. ఇంకెక్కడన్నా ఫంక్షన్లకు అక్కడ పోయినప్పుడు తప్పదు, వర్షాలు వస్తాయి, వర్షంలోనూ ఎండకు చెమట్లకు కుంకుమ కారుతుందని స్టిక్కర్ పెట్టుకుంటాము. స్టిక్కర్ కింద కొంచెం కుంకుమ పెట్టుకున్నాము. అది అలవాటు చేసుకున్నాం, ప్రతి ఒక్కరము అలవాటు చేసుకుంటే మనకే మంచిది. చేతల్లో గాజులు, నుదుటిన కుంకుమ పెట్టుకుంటే మంచి జరుగుతుందంట. మన ఇంట్లో సంతోషంగా ఉంటామంట. దేవుని దయతో మనం అందరము సంతోషంగా ఉన్నాము. చిన్న చిన్నవే పాటించకపోవడం వల్లే ఇవన్నీ మనకు అనర్థాలు జరుగుతున్నాయి. ఈ పెద్దలు చెప్పినవి మనం ప్రతి ఒక్కరము విన్నాము. నేను వచ్చేసి మరి సేమియా బిర్యానీ చేసిన. ఇంకో రోజు ఇంకా కొన్ని కనుక్కొని కుంకుమ గురించి మాట్లాడుకున్నాం. కుంకుమ కానీ పసుపు కానీ నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సేమియా వచ్చేసి బాగా డ్రై రోస్ట్ ఆయిల్గా వేయకుండా వేయించి పక్కన ఒక ప్లేట్లో తీసుకున్నాను. మరి స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసేసి దాంట్లోకి గోడంబి, చెక్క, లవంగ, సాజీరా, జీలకర్ర, అనాస పువ్వ, మరి వచ్చేసి జాపత్రి, జాజికాయ, సోంపు, బిర్యానీ ఆకు వేసేసి ఏం చేసిన, మరి వచ్చేసి ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఒక టమోటా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకున్న రాళ్ళుప్పు వేసేసేసి మరి బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి బాగా ఏం చేసేసినాం. ఇప్పుడు మనం వచ్చేసి ఏలక్క కానీ జాజికాయ కానీ స్టారు అంటామే, స్టార్ మగ్గ కాదు రాతి మగ్గ అంటారే, రాతి మగ్గ కచ్చా పచ్చగా దంచేసుకుంటేనా మనము దాని ఫ్లేవర్ అనేది ప్రతి ఒక్క దానికి ఏలక్క వేసినా కానీ నీళ్ళల్లో మరిగితేనే ఆ స్మెల్ వస్తుంది. కానీ రాతి మగ్గ అనేది మగ్గ పొడవుగా ఉంటుంది కదా, అది కచ్చపచ్చ కొట్టేయడం వల్ల బాగా ఫ్లేవర్ వస్తుంది. బిర్యానీలు ఈ బిర్యానీ కాదు, వెజిటేబుల్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బిర్యానీలు దమ్ బిర్యానీలు కానీ ఏవన్నా చేయని కచ్చాపచ్చ కొట్టేసుకోండి, చాలా బాగా టేస్టీ ఉంటాయి. మరి వచ్చేసి అటు సైడ్ ఒక గ్లాసు సేమియా తీసుకున్నా నేను, ఒక గ్లాసు నీళ్ళు అటు సైడ్ పెట్టిన. ఒక్క గ్లాస్ సేమియాకి వచ్చేసి ఒక్క గ్లాసులో ఇంకా 2 టీ స్పూన్లంతా నీళ్లు తగ్గించి మరిగించుకోండి. ఎందుకంటేనా సేమియా బిర్యానీకి నీళ్లు తక్కువ వేసుకోవాలా. నీళ్ళు ఎక్కువ శాతం వేసినామంటే ఒక గ్లాస్కి వచ్చే సేమియా తీసుకొని 1.5 గ్లాస్ నీళ్ళు వేసినామంటేనా అది ముద్దగా తయారవుతుంది. మన మామూలు బిర్యానీలు ఏ విధంగా పొడిలాడుతూ వస్తాయో అదే విధంగా రావాలంటే ఒక గ్లాస్ సేమియాకు ఒక్క గ్లాసే వాటర్ వేసుకోండి. ఇంకా కొంచెం మనకు చెయ్యి బిర్యానీ ఆడవాళ్ళకు 2 వేద్దాంలే సరిపోతాయిలని వేస్తాము, కొంచెం చెయ్యి పట్టుకోండి, కొంచెం తక్కువ వేసుకుంటేనా బాగా పుల్లగా బిర్యానీకి, సేమియా బిర్యానీకి ఆయిల్ కానీ చాలా తక్కువ వేసుకోవాల. ఆయిల్ కానీ కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ సేమియా బిర్యానీ చాలా జిడ్డు అవుతుంది. ఈ బిర్యానీకి సేమియా బిర్యానీకి ఆయిల్ తక్కువ వేసుకోవాలి. మనము రైస్ బిర్యానీకి ఆయిల్ ఎక్కువ వేయాలి కదా, కానీ సేమియా బిర్యానీకి ఎప్పుడు ఆయిల్ తక్కువ వేసుకోవాల. ఇంకా మరి అంతా నీళ్ళు పోసేసి సేమియా వేసేసి మరిగేసిన తర్వాత ఇంకా చూడండి ఈ విధంగా బాగా చల్లారిందనుకో పొడిలాడుతూ వస్తుంది. ఇంకా లాస్ట్లో వచ్చి నిమ్మరసము, కొత్తిమీర కట్ చేసి పుదీనాగానే వేసేయచ్చు. పుదీనా వచ్చేసి నా దగ్గర పచ్చిది అయిపోయింది, మరి వచ్చేసి ఎండు పుదీనా నాకు ఎప్పుడన్నా అవసరానికి ఉంటుందని పెట్టుకుంటాను. అది కొంచెం పుదీనా పౌడరు రాల్పేసినాను. మీ దగ్గర ఉంటేనా పచ్చి పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని నిమ్మరసం వేసుకోండి. నిమ్మకాయ మనం కట్ చేస్తాం చూడండి, నాకు తెలిసిన విషయం చెప్తాను. మనం నిమ్మరసం పిండేటప్పుడు పొరపాటున ఇత్తనాలు పడతాయి. ఆ ఇత్తనాలు పడినా కానీ తీసేసుకోండి. అవి మన కడుపు లేకపోతేనా అజీర్తి చేస్తాయంట, ఆరోగ్యానికి హానికరం అంట. ఇత్తనము నిమ్మకాయలో ఇత్తనం తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంట. పొరపాటున పడినా కానీ తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను పిండేటప్పుడు కానీ నాకు 2 ఇత్తనాలు పడినాయి, మరి నేను తీసేసినాను. ఎంత చూసుకొని వేసుకున్నా కానీ ఇత్తనం ఎప్పుడన్నా పడతాయి. ఆరోగ్యానికి హానికరం అన్నప్పుడు 1కి 2 సార్లు నిదానంగా చూసి చేసుకోవాలా మనము. ఆ ఇత్తనాలు తీసేసేసి ఇంకా స్టవ్ వచ్చేసి ఆఫ్ చేస్తానే వెంటనే వడ్డించుకోవద్దండి. టైం లేదనుకో ఒక 2 నిమిషాలు వదిలేయండి. టైం ఉందనుకో 5 నిమిషాలు వదిలేసినామంటే స్టవ్ ఆఫ్ చేసినాక
సేమియా బిర్యానీ పొడి పొడిలాడుతూ బాగా మన బిర్యానీలు ఏ విధంగా చూడండి, నేను కలిస్తా అంటేనే ఎంత బాగుంది. ఇంకా స్టవ్ కానీ కట్టేయలేదు, ఇంకా చల్లగా అయిపోతే ఎంతో బాగుంటుంది. దీంట్లోకి వచ్చేసి రైతా అన్నా చేసుకోండి, పొళ్ళు ఏమన్నా ఉంటే పొళ్ళన్నా వేసుకోండి, ఊరగాయ పచ్చడన్నా వేసుకోండి, ఉత్తదైనా తినచ్చు. మనం కొంచెం పచ్చిమిర్చి గరం మసాలా అన్నీ వేసినాం కదా. మనం మరొక వీడియోలో కలుద్దాం.